ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా జట్ల మధ్య లార్డ్స్ మైదానం వేదికగా జూన్ 11న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మొదలైంది. ఈ ఫినాలే మ్యాచ్లో మొదటి రోజే ఊహించని సంచలనాలు చోటు చేసుకున్నాయి. బౌలింగ్కి ఎంతో అనుకూలించే పిచ్పై దక్షిణాఫ్రికా బౌలర్లు మొదట అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా జట్టును 212 పరుగులకు ఆలౌట్ చేసి అదరగొట్టారు. దీంతో దక్షిణాఫ్రికా బౌలర్లు ఏం బౌలింగ్ చేశారా బాబు అని అనుకునేలోపే ఆస్ట్రేలియా బౌలర్లు మా తడాకా చూపిస్తామంటూ పంజా విసిరారు. దీంతో ఆస్ట్రేలియా బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. 43 పరుగులకే దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ప్రస్తుతం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా జట్టు స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. ఇటువంటి పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా జట్టు ఈ టెస్ట్ సిరీస్లో పైచేసి సాధించాలి అంటే ఆ జట్టులోని మిగిలిన బ్యాటర్లు రెండవ రోజు అసాధారణ ప్రదర్శన చేయాలి. అలా చేయకపోతే మాత్రం ఆస్ట్రేలియాకి మ్యాచ్లో గెలుపు నల్లేరు మీద నడకవుతుంది. దక్షిణాఫ్రికా ఓటమి పాలవుతుంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా రబాడా బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో వన్డౌన్ బ్యాటర్ క్యామరూన్ గ్రీన్ 4 పరుగులు మాత్రమే చేసి రబాడా బౌలింగ్లోనే వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో 16 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు 2 వికెట్లను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో లబుషేన్, స్టీవ్ స్మిత్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం మరింత దృఢంగా మారుతుంది అని అనుకుంటున్న తరుణంలో 17 పరుగుల వద్ద మార్కో జాన్సన్ బౌలింగ్లో లబుషేన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెడ్ విజృంభిస్తాడేమో అనుకుంటే 11 పరుగుల వద్ద మార్కో జాన్సన్ బౌలింగ్లోనే అతను కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 67 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఇటువంటి పరిస్థితుల్లో స్టీవ్ స్మిత్కి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ వెబ్స్టర్ అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 79 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆస్ట్రేలియా జట్టు 200 స్కోరు దాటడానికి గట్టి పునాదిని వేశారు. ఈ ఇద్దరు బ్యాటర్లు దక్షిణాఫ్రికా బౌలర్స్ను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. దక్షిణాఫ్రికా స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ను అద్భుతంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. వీరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్కరం బౌలింగ్లో స్టీవ్ స్మిత్ అవుట్ అయ్యాడు. స్మిత్ అవుట్ అయినా కూడా వెబ్స్టర్ ఎక్కడా తగ్గకుండా బ్యాటింగ్ చేశాడు. అలెక్స్ క్యారీ అతనికి సహకారం అందించాడు. వీరిద్దరు 6వ వికెట్కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అలెక్స్ క్యారీ కేశవ్ మహారాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత రబాడా విశ్వరూపం చూపిస్తూ వెబ్స్టర్ను 72 పరుగుల వద్ద, కమ్మిన్స్, స్టార్క్లను 1 పరుగు వద్ద వరుస ఓవర్లలో అవుట్ చేసి ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు 212 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్స్లో రబాడా టాప్ క్లాస్ బౌలింగ్తో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. తన సూపర్ బౌలింగ్తో అదరగొట్టాడు. మరో బౌలర్ మార్కో జాన్సన్ 3 వికెట్లు తీసి రబాడాకు చక్కటి సహకారం అందించాడు. మిగిలిన దక్షిణాఫ్రికా బౌలర్స్లో మహారాజు, మార్కరం చెరొక వికెట్ దక్కించుకున్నారు. లుంగి ఎంగిడి సగటున ఓవర్కు దాదాపు 6 పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచాడు. ముల్డర్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేసినా వికెట్లయితే దక్కించుకోలేదు. ఆ తర్వాత బ్యాటింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆస్ట్రేలియా బౌలర్లు ఆరంభంలోనే దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు. ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో దక్షిణ ఓపెనర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఓపెనర్ మార్కరం ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే మిచెల్ స్టార్క్ బౌలింగ్లో 0 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓపెనర్ ర్యాన్ రికిల్టన్ 16 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 19 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ముల్డర్ క్రీజులోకి వచ్చినప్పటి నుండి ఆపసోపాలు పడుతూ బ్యాటింగ్ చేయడానికి నానా ఇబ్బందులు పడి ఎలా బ్యాటింగ్ చేయాలో తెలియక తికమకపడి 6 పరుగుల వద్ద కమ్మిన్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇదెక్కడి దరిద్రంరా నాయన, ఇప్పుడెలారా బాబు అని తలపట్టుకునే లోపే ట్రిస్టన్ స్టబ్స్ 2 పరుగులు మాత్రమే చేసి హజల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 25 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఇలా వరుసగా వికెట్లు పడ్డంతో దక్షిణాఫ్రికా జట్టులో టెన్షన్ మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బౌమా, డేవిడ్ బెడింగామ్ మరొక వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ మొదటి రోజు ఆటను ముగించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు 4 వికెట్లు నష్టపోయి 43 పరుగులు చేసింది. బౌమా 3 పరుగులతో, డేవిడ్ బెడింగామ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కాకుండా దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కైల్ వెర్రేని మాత్రమే ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్. మరి ఈ ముగ్గురు ఆస్ట్రేలియా బౌలర్స్ను ఏ మేరకు అడ్డుకుంటారో వేచి చూడాలి.